హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఎట్టకేలకు ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ కొత్త పింఛన్లను విడుదల చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఇక ఏ రైతులకు ముందుగా ఎవరికి జమ అవుతున్న ఏ జిల్లాల వారికి ఈ కొత్త పింఛన్లు, ఒకవేళ ఇంకా కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోకుంటే ఏం చేయాలి, ఇక ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఎలా చేసుకోవాలి, ఇలా చేసుకుంటేనే మీకు కొత్త పింఛన్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు పాత పింఛన్ వస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు కొత్త పింఛన్ రావాలంటే మీరందరూ కూడా ఎలా చేసుకోవాలి, ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అలాగే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మరొక అప్డేట్ కూడా తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, వీడియోను లైక్ కూడా చేయండి. అలాగే వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సహాయం చేయట్లేదు. దయచేసి ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా సహాయం చేయట్లేదు, మరి ఎందుకో తెలియట్లేదు. తప్పకుండా సహాయం చేయండి. మీరు ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు చేసే సహాయం చాలా విలువైంది. ఇక నేను మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా, అంటే వరదల ప్రభావిత ప్రాంతాల వరకు కూడా ఏదైనా మన ఛానల్ తరపున సహాయం చేయమని చెప్పాను. దానికి కూడా ఎవరు స్పందించలేదు. ఇక పోనీలే, మనకి ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా మిగిలిన వారు ఇప్పుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్పే అనేది ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. అంతేకాకుండా మీ అందరికీ కూడా మరొక రిక్వెస్ట్, తప్పకుండా వీడియోను లైక్ చేయండి. వీడియో కిందనే ఉంది ఈ విధంగా లైక్ బటన్, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత సమాచారం అనేది మీరు తెలుసుకోవచ్చు. అలాగే వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కింద మనకు వీడియో పక్కనే మనకు షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోనైతే మనకు పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. అంతేకాకుండా తప్పకుండా మీరు వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కొత్త చేయూత పింఛన్ల కోసం ప్రభుత్వం వచ్చిన వెంటనే, అంటే డిసెంబర్లో మనకు ప్రజాపాలన ప్రవేశపెట్టారు. ఇక ప్రజాపాలనలో భాగంగా 6 రోజుల పాటు కూడా ప్రజాపాలన కింద దరఖాస్తులు అయితే స్వీకరించారనమాట. ఏదైతే 6 గ్యారంటీ పథకాలు ప్రకటించారో ఈ 6 గ్యారంటీలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. అలాగా చాలామంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయితే గడిచిపోయింది. ఇక మాకు ఇంకా పైసలు అయితే జమ కాలేదని కూడా చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు ఎప్పుడు విడుదల చేస్తారని చాలామంది అడిగారు. ఇక ఎదురు చూస్తూ కూడా ఉన్నారనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ 7 నెలల నుంచి కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసరా పింఛన్లనే జమ చేస్తుంది. ఇక ఆసరా పింఛన్ల కింద మనకు ఒక్కొక్కరికి కూడా వృద్ధులకైతే 2016 రూపాయలు, అలాంటి వికలాంగులకైతే 4016 రూపాయల పింఛన్ మాత్రమే ఇప్పటి వరకు కూడా అదే పింఛన్, పాత పింఛన్నే జమ చేస్తుంది. అది కూడా సక్రమంగా జమ చేయడం లేదని మనకు లబ్ధిదారులంతా కూడా వాపోతూ ఉన్నారు. అలాగే మనకు అర్హత లేకుండా చాలామంది పింఛన్లు పొందుతున్నారని, అటువంటి వారందరినీ కూడా గుర్తించే పనిలో ఉన్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. ఎవరైతే బోగస్ సదరం సర్టిఫికెట్లు పెట్టుకొని, అలాగే ఆధార్ కార్డులో వయసులు మార్చుకొని, ఇలా ఎవరైతే మనకు బోగస్ పెన్షన్లు పొందుతున్న బీడీ కార్మికులు కాకపోయినా బీడీ కార్మికుల పెన్షను, మనకు నేతన్నలు కాకపోయినా నేతన్నల పెన్షను, గీత కార్మికులు కాకపోయినా వారి యొక్క పెన్షను, ఇలా అనేక రకాలుగా బోగస్ పెన్షన్లన్నీ తీసుకుంటున్నారని, అటువంటి పెన్షన్లన్నీ కూడా గుర్తించి వారందరికీ కూడా పెన్షన్ అనేది తొలగిస్తామని కూడా హామీ ఇవ్వడం, మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక అంతేకాకుండా ఇప్పటికీ చూసుకుంటే పాత పింఛన్లే జమ చేశారు. ఇక జూలై నెలకు సంబంధించి కూడా గత ఆగస్టు 22వ తారీఖు నుంచి కూడా
28వ తారీఖు వరకు కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ జూలై నెలకు సంబంధించినటువంటి కూడా పాత పింఛన్లనే విడుదల చేశారనమాట. ఇక ఈ నేపథ్యంలోనే మనకు ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో మనకు ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో, మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇస్తున్నటువంటి పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లు అనేటివి తీసుకొస్తాం. ఆ చేయూత పింఛన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, నేతన్నలు, గీత కార్మికులు ఇలా అనేక రకాల కేటగిరీలకు సంబంధించిన వారందరికీ కూడా ప్రతి నెల కూడా మనకు 4,000 రూపాయల పింఛన్ అందిస్తాం. ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 6,000 రూపాయల పింఛన్ అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అయితే ఇంకా అమలు చేయలేదని లబ్ధిదారులంతా కూడా కోరుతున్నారు. ఇక కొత్త పింఛన్లు కూడా మనకు దరఖాస్తు చేసుకోమని చెప్పి కూడా 6 నెలలు అయితే అయిపోయింది. మీకు ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్ అయితే విడుదల చేయలేదు. ఇందుకే ఈ పింఛన్లు ఇస్తారా ఇవ్వరా అని కూడా లబ్ధిదారులు అయితే అడుగుతున్నటువంటి నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ కొత్త చేయూత పింఛన్లకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వరదలు వచ్చి కొన్ని జిల్లాల్లో మనకు ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఇక పింఛన్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా అకౌంట్లో 10,000 రూపాయలు అయితే వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల వారికి అయితే 10,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. దీంతో పాటు కూడా మనకి నెల 22 నుంచే మనకు పింఛన్ల పంపిణీ కూడా చేపడతామని, అది కూడా కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అలాగే ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు. అంటే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు. ఈ విధంగా అనేక రకాలుగా ప్రజలకైతే ముందుండి సాయం అయితే చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా తప్పకుండా మీరందరూ కూడా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా జిరాక్స్లు తీసుకుని మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు అక్కడ కొత్త పింఛన్కి అయితే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఇప్పటికే మనకు దరఖాస్తులు చేసుకున్న వారైతే తప్పకుండా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక తప్పకుండా మనకు ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకుని వారు ఉన్నారో కూడా వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పటికి కూడా అవకాశం ఉందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని, అలాగే పాత పింఛన్లు ఎవరైతే పొందుతున్నారో వారికి ఆల్రెడీ పైసలు అనేది పడుతూ ఉంటాయి కాబట్టి వారికైతే ఇబ్బంది లేదని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఇక దీంతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు పాత పింఛన్లు పొందుతున్న వారు ఏదైతే పింఛన్ పైసలు అకౌంట్లో పడుతున్నాయో అదే అకౌంట్లో ఈ పింఛన్ పైసలు అలాగే వదిలేకుండా మీరు పింఛన్ పైసలు అనేది ప్రతి నెల కూడా తీసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అలా కనుక పింఛన్ పైసలు అనేది 3 లేదా 4 నెలల పాటు అలాగే ఉంచితే మీకు పింఛన్ రాకుండా నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఇలా మీరందరూ కూడా తప్పకుండా పింఛన్ పైసలు జమ అయిన వెంటనే కూడా మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీరు పింఛన్ పైసలు అయితే తీసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకుంటే మీకు పింఛన్ పైసలు పడిన వెంటనే కూడా మీకు మెసేజ్ అయితే వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా ఈ పింఛన్ పైసలు అనేది తీసుకోవచ్చని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏదేమైనా ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి కొత్త చేయూత పింఛన్ల కింద వృద్ధులు, వితంతువులకైతే 4,000 రూపాయలు, నాలాంటి వికలాంగులకైతే 6,000 రూపాయల పింఛన్ను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇదే అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇలా తెలుసుకోవడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.